మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు కురిసిన ఏకదాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు వాకులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం కొన్ని రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. నక్కవాగుతో పాటు వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద నీరు ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పద్నాలుగో తారీఖు నుండి సింగూరు డ్యామ్ నుంచి 70,000 క్యూసెక్ల వరద రావడం వల్ల దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కాబట్టి భక్తుల సౌకర్యార్థము అమ్మవారిను రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమిస్తున్నాము. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు దేవాలయం 7 పాయలుగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా నదిలో దిగకుండా ఓన్లీ అమ్మవారి వద్దకే వచ్చి దర్శనాలు చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా దేవాలయానికి కూడా లోపలికి వెళ్లకుండా పోలీసు వారి సహకారం అయితేనేమి, రెవెన్యూ వారి సహకారం అయితేనేమి, మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు కిందికి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. వచ్చినటువంటి భక్తులు కూడా గమనించవలసింది ఏంటంటే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎక్కడ కూడా నది పాయల్లో దిగకుండా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. ఆనకట్ట అలాగే గర్భగుడి వైపు అయితే ఎవరూ వెళ్లకుండా అక్కడ భారీ కేడ్లయితే పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి అక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అయితే మంజీరా మహాగ్రూప్ దాల్చింది ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. మొత్తానికి ఏడుపాయల వనదుర్గ మాత గుడి ఇప్పటికే పూర్తిగా మునిగిపోయిన స్థితికి చేరుకున్నది. ఈ రోజు గత 10 రోజులుగా అటు అమ్మవారిని బయటనే పూజిస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2-3 రోజులు కూడా అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే పూజ చేసి అమ్మవారిని పూజిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి అంటే ఈ వారం రోజుల నుంచి కూడా అటు ఎవరిని పోలీసులు గత వచ్చే 3-4 రోజులు కూడా ఎవరిని పోకుండా అక్కడ బారికేడ్ ఏర్పాటు చేసి పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సింగూరు డ్యామ్ పూర్తి నిండడంతో గేట్ ఎత్తడంతో మంజీరా మహాగ్రూప్ దగ్గర చెప్పవచ్చు. ఇది 2-3 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రైతులను ఎంతో నష్టపోయారు. అదేవిధంగా రామాయంపేటలో ఇప్పుడు చేరుకున్న పరిస్థితి. రామాయంపేట టౌన్ లో తెల్లారిలో వచ్చినటువంటి నీళ్ల ద్వారా నీళ్లను తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎన్నో కార్లు, బైకులు, అదేవిధంగా జనరేటర్స్ ఎన్నో పాడైపోయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది సామాన్యుల ఇళ్లలో కూడా వాటర్ పోయి సామాన్లు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అటు కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువు ఏదైతే ఉందో దానికి గండిపడంతో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నక్సల్, నందిగామ లాంటి రాంపూర్ లాంటి గ్రామాలలో ఉన్నటువంటి సామాన్య జనాలంతా కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రానికి తరలించారు. ఇప్పుడైతే బిక్కుమంటూ అక్కడ ప్రజలైతే గడుపుతా ఉన్నారు. మరో 24 గంటలు దాటితే తప్ప ఈ రోజు మళ్ళీ వర్షాలున్న నేపథ్యంలో వాళ్ళని అక్కడికైతే పోనిచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అటు నక్సల్ తర్వాత నందిగామ అలాంటి గ్రామాల్లో ఇప్పటికే బుంగపడినటువంటి నీళ్లతోని మా పంటలైతే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి, మొత్తం నీరు పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కామారెడ్డి జిల్లా సంబంధించి ఇప్పటికే పూర్తిగా నష్టం వాటిన సందర్భంలో అక్కడ నుంచి వరద వస్తూ ఇప్పుడు బీబీపేట చెరువు కూడా పైన నుంచి అల్లు వచ్చే అంటే కట్ట పై నుంచి అల్లు వచ్చే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి చాలా
తీవ్రమైన ఘటనగా భావించి ఇప్పటికీ అధికారులంతా కూడా అక్కడ చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా రామాయంపేట మెదక్ ప్రాంతంలో కూడా హవేలీ గన్పూర్ ప్రాంతంలో కూడా ఇప్పటికీ దూప్ సింగ్ తండాలో కొంత వాటర్ చుట్టుముట్టి ఉన్నది. ఆడ పూర్తిగా పంట పొలాలు పూర్తిగా నష్టపోయాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట టౌన్ లో కూడా అటు శ్రీనగర్ కాలనీ, తర్వాత ఐపీ నగర్ కాలనీ, శ్రీనివాసరావు కాలనీ మొత్తంగా వాటర్ అన్ని కూడా పూర్తిగా తెల్లార్లలోకి వెళ్లి వెహికల్స్ అన్ని కూడా తడిచిపోయిన పరిస్థితి. కొన్ని శ్రీనగర్ కాలనీలో ఉన్న రోడ్ల మీద వచ్చిన వెహికల్స్ కూడా పూర్తిగా మునిగిపోయి చెడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ వర్షాలు అయితే అపార నష్టం అయితే కలిగించింది. లక్షల్లో నష్టం అయితే ప్రతి ఇంటికి లక్షల్లో ఉన్నది. అయితే మొత్తం కోట్లలో ఉంటుందా అంటే మొత్తానికి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కోట్లలో అయితే నష్టం అయితే వాటిలని చెప్పవచ్చు. అటు పంట పొలాలు, ఇటు నిత్యావసర సరుకులతో సహా ఇంట్లో సామాను, తర్వాత వెహికల్స్, టూ వీలర్స్ అన్ని కూడా చెడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ రోజు రేపు ఈ వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడితే గానీ ఒక నష్ట నివారణ అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో ఒక నష్టం ఎంత జరిగింది, ఏం జరిగింది అనే విషయంపై అధికారులతో ఒక స్పష్టత ఇవ్వనున్నారు. రాజు, వరద ఉధృతి కారణంగా చాలా నష్టపోయారు. సో వరద ఉధృతి తగ్గడానికి అక్కడ ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తున్నారా? మంజిరా అయితే మహాగురు రూపం దాల్చింది. ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉన్నారు. రైతులకు గాని, సామాన్య జనానికి గాని ఈ అతివృష్టి వల్ల అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అటు పూజలు అయితే ప్రతిరోజు సామాన్యులకైతే ఎటువంటి ఇబ్బంది కాకూడదనే పూజలు అయితే చేస్తాను. కాబట్టే ఈరోజు ప్రాణనష్టం అయితే లేదు. ఒకరిద్దరు మినహాయించి ప్రాణనష్టం అయితే రాలేదు. ఎందుకంటే మామూలు వర్షం కాదు, క్లౌడ్ బరస్ట్. ఒకసారి వరదంతా కూడా భూమి మీద పడ్డట్టుగా అటు హవేలీ గన్పూర్ ఒకటే 3-4 గంటల్లో 22 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలమయమయ్యి ఇండ్లు కొన్ని పూరి గుర్తులు అయితే తేలిన పరిస్థితి కనిపిస్తుంది. అటు దూప్ సింగ్ తండా కావచ్చు, హవేలీ గన్పూర్ కావచ్చు, తర్వాత మన ముఖ్యంగా పోచారం డ్యామ్ కనుక ప్రమాదం పొంచి ఉంటే ఆడ 10 గ్రామాలు ఏం లేకుండా పోయేటి. అటువంటి పరిస్థితుల్లో కొంత వరుణుడు కరుణించి అటు అమ్మవారు కూడా కరుణించిందని చెప్పవచ్చు. అదే కాబోలు మొత్తానికి పూజలు ప్రతి ఒక్కరు ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కొంత రెయిన్ అలర్ట్ అయితే ఈ రోజు కూడా ఉంది. అటు మెదక్ జిల్లాకు, కామారెడ్డి జిల్లాకు అయితే రెయిన్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది. అటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలలో కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ ఉంది. కాబట్టి ఇంకా కూడా ప్రజలు బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియద్దు అని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఇంకా 48 గంటల పాటు మనము మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.